యొక్క అందరి అనుమతితో నేను అగ్రవాల్ గారికి చెప్పాలని అనుకుంటున్నా. మీరు అనుమతిందా? అన్నవారు కరోనా కట్టిన తీవ్రవాదమైన వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు కూడా తెలుగుదేశం పార్టీ పుట్ట పుట్టించి కుటుంబాలు బాగా ఈ రోజుకి ఆ తాత నుంచి మనవల వరకు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెంట మీనాక్షి నాయుడు గారి వెంట ఆయన నాయకత్వంలో ఆ రోజు సీట్లు డిక్లేర్ చేసినప్పుడు ఎన్నో నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి. కానీ మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఆదానికి రాకముందే కార్యకర్తలు అందరినీ ఏకతాటికి తెచ్చిన ఘనుడు మీనాక్షి నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిక్కచ్చిగా కార్యకర్తల్లో చైతన్యం తెచ్చే కార్యకర్తలందరినీ ఏకతాటిగా ఒకే తాటిపై తెచ్చి ముందు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన వ్యక్తి మీనాక్షి నాయుడు గారు. మీకు అందరూ ఒప్పుకుంటారా? ఏం జరిగింది ఎలక్షన్ తర్వాత? ఎక్కడున్నారు మీనాక్షి నాయుడు? ఎక్కడున్నారు తెలుగుదేశం? గౌరవం ఉందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఆర్థికంగా లేకపోయినా కూడా ఆత్మాభిమానంతో దీన్ని సరిచేయాల్సిన బాధ్యత అధిష్టానం ఖచ్చితంగా సరిచేయాలి. ఒక పార్టీ 40 ఏళ్ళు ఒక నాయకుని కింద ఇంత దిగ్గజంగా పార్టీ నడుస్తుందంటే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అధిష్టానం మీద ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన వాళ్ళు శుభదేవంగా వాస్తవం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ. దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీరు ఉందా లేదా? ఇది మా ఆవేశం కాదు, మా ఆవేదన. ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేట్ మీద ఉన్న నాయకత్వం ఉన్న కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట్లాడాలని చెప్తున్నా. ఈరోజు వాళ్ళందరూ ప్రతినిధిగా చెప్తున్నారు. మేము ఈరోజు నలిగిపోయినారమ్మా, నలిగిపోయినారు. ఇంకా నలిగే ఓపిక మాకు లేదు. పరిష్కారం కావాలా? దీన్ని చేయవలసిన బాధ్యత ఉండాలా? దీన్ని చేయవలసిన బాధ్యత మీ మీద ఉందన్నా. అందరి నాయకుల్ని ఒక దగ్గరికి తీసుకురాలి. ప్రతి కార్యక్రమానికి చెప్తాం. ఇట్లా ఉంటేనే బలం, ఇట్లా ఉంటే బలం కాదు. అందరి నాయకులు రండి. అందరి నాయకుడికి మీనాక్షి నాయుడు సముచితమైన గౌరవం ఇస్తారు. మీరందరూ ఎవరు? మీనాక్షి నాయుడు తయారు చేసిన నాయకులు ఎవరైనా వీటందరికీ పెద్దాయన. మీరు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత సంతోషపడేవాడు. ఏ రోజైనా మీనాక్షి నాయుడు తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏదైనా తెచ్చారా? అందరినీ మిమ్మల్ని 40 ఏళ్ళ నుంచి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చాడు. మరి ఏమి మీకు వచ్చేది ఏమి? ఇది పండుగ. తెలుగుదేశం పార్టీ పండుగనే మహానాడు అనేది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, నాయకులు కాదు, 100కి 100% పాల్గొన్నారు. గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు.
ఇంకెవరు చేయాలో మీరు మా ఇక్కడికి రావాలంటే చంద్రబాబు నాయుడు చెప్పాలి. అందుకే చెప్పాలా? ఎందుకు రారు? ఏదైనా అంటే పండుగ అన్నప్పుడు అందరు రావాలి. ఓపికకు కూడా ఒక హక్కు ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. రాబోయేది ఎలక్షన్ ఇయర్. ప్రతి ఒక్కరు ఐకమత్యంగా పనిచేస్తేనే ఇక్కడ ఏదైనా సాధ్యం. దయచేసి అందరికీ ఇది ఎవరికి చెప్తున్నారని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. పార్టీ గట్టి ఉంటేనే ఎవరికైనా శ్రీరామ రక్ష. పార్టీ దెబ్బతిందంటే ఏమవుతుంది చూసాం కదా. లాస్ట్ 5 రోజులు కార్యకర్తలు కేసులు ఆర్టికల్ పొందుపడి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ నడిచేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడినారయ్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈ రోజు అధికారం వచ్చినప్పుడు ఆ కార్యకర్తకి విలువ లేకపోతే పార్టీని నడిపించేది నాయకులు కాదు, కార్యకర్తలు. పార్టీని నడిపిస్తారు. వాళ్ళకే న్యాయం జరగతిరలా. ఆ జరిగేంత వరకు ఆ కార్యకర్తల కోసం మీనాక్షి నాయుడు కుటుంబం మాతో ఉందో లేదో సంబంధం లేదు. మా జీవితం అంతా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే అంకితం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ఉదయం. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.